తెలంగాణ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఫోర్త్ సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ సర్కార్. దీంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో రియాలిటీ రంగం మరింత అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మరో ముందడుగు. FCDAను ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు. సీఎం నేతృత్వంలో పనిచేయనున్న FCDA ఫ్యూచర్ సిటీలోకి 7 మండలాల్లోకి 56 గ్రామాలు. సర్కార్ నిర్ణయంతో రియాలిటీ రంగంలో జోష్. హైదరాబాద్ తో పాటు సికింద్రాబాద్, సైబరాబాద్ తో తెలంగాణ రాజధాని అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ట్రై సిటీస్ తో పాటు ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఈ ప్రాజెక్టును శీఘ్రంగా పూర్తి చేయాలనే టార్గెట్ తో ఉంది సర్కార్. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAను సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో మొత్తం 9 మంది సభ్యులు ఉంటారని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీలో ముఖ్యమంత్రి చైర్మన్ గా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, పరిశ్రమలు, IT, వాణిజ్య శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, IT శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, HMDA కమిషనర్, TGIIC మేనేజింగ్ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైదరాబాద్ DTCP సభ్యులుగా ఉంటారు. అథారిటీ కమిషన్ మెంబర్, సెక్రటరీగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ ORR ఆవల ఉన్న ప్రాంతాలతో పాటు శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవేకి మధ్య ఉన్న ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ ఫైనాన్షియల్, ఇండస్ట్రియల్ క్లస్టర్లుగా అభివృద్ధి చేసే విధంగా ఈ అథారిటీ పనిచేయనుంది. FCDA పరిధిలోకొచ్చే రంగారెడ్డి జిల్లాలోని 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్ కానుంది. ఫ్యూచర్ సిటీ పరిధిలోకొచ్చే 36 గ్రామాలు గతంలో HMDA పరిధిలో ఉండగా ఇప్పుడు ఆయా గ్రామాలను FCDAకు బదిలీ చేశారు. ఆమనగల్, ఇబ్రహీంపట్నం, కడతాల్, కందుకూర్, మహేశ్వరం, మంచాల్, యాచారం మండలాల్లోని కొన్ని గ్రామాలను FCDA పరిధిలోకి తెచ్చారు. దీంతో FCDA పరిధిలోకి మొత్తంగా 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలను చేర్చారు. ఈ మేరకు రేవంత్ సర్కార్ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్యూచర్ నెక్స్ట్ 50 సంవత్సరాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, స్పెషల్లీ పార్క్స్, వీటి మీద ఫోకస్ చేసి ఎక్కువగా అది హైరైజ్లు అని వెళ్లకుండా అక్కడ 4వ పట్టణం ఏదైతే నిర్మాణం చేయాలనుకుంటున్నారో స్పెసిఫిక్ జోన్స్ అన్నీ కూడా క్లియర్ కట్ స్పెసిఫిక్ జోన్స్ పెట్టి ఆ జోన్స్ పరంగానే ఒక చండీగఢ్ ఎలా ప్లాన్ చేశారు అలా ప్లాన్ చేసి అలా ముందుకెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఒకటికొకటి కాంప్లిమెంట్ చేస్తాయి. ఉండే 3 సిటీలు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఒక రకంగా డెవలప్ అవుతే ఆ సిటీ ఇంకో రకంగా డెవలప్ అవుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండడమే కాకుండా భూమి లభ్యత, ఇతర మౌలిక అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ పట్టణ ప్రాంత అభివృద్ధి చట్టం 1975 ప్రకారం ఫ్యూచర్ సిటీ ప్రత్యేక అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సమగ్ర మాస్టర్ ప్లాన్, మల్టీ మోడల్ కనెక్టివిటీ, మెట్రో రైల్ అనుసంధానం, రేడియల్ రోడ్లు, 12 పారిశ్రామిక క్లస్టర్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి వసతులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో రియాలిటీ రంగం వృద్ధిపాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాలయాలు అందుబాటులో ఉంటున్నాయి, హాస్పిటల్స్ అందుబాటులో ఉంటున్నాయి. సో అంతకు ముందులాగా ఒక చోట కాన్సన్ట్రేట్ కాకుండా విస్తరించాయి. ఆ విస్తరణ వల్ల చాలామంది ఈ బయట ప్రాంతాలకు వెళ్ళినా కూడా మొగ్గు చూపుతున్నారు. సిటీలో సాచ్యురేషన్కి వచ్చింది, ఇంకా ల్యాండ్ దొరికే అవకాశం కూడా లేదు. మరి గేటెడ్ కమ్యూనిటీ తీసుకోవాలి, గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీ కావాలంటే సిటీకి దూరంగా వెళితేనే ఎకరాల స్థలంలో బిల్డర్ కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడే కొనడానికి మొగ్గు చూపుతున్నారు.
ఫ్యూచర్ సిటీలో చక్కని రోడ్డు నెట్వర్క్ డెవలప్ చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇన్ఫ్రా రంగం మెరుగ్గా ఉంటే పెద్ద సంఖ్యలో ప్రపంచ స్థాయి కంపెనీలు ఫ్యూచర్ సిటీలో కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు రోడ్ల అలైన్మెంట్లకు సంబంధించిన ప్లాన్స్ ను ప్రభుత్వం ముందుంచారు అధికారులు. ఈ ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోదిస్తే వేగవంతంగా అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో ఉన్నారు హెచ్ఎండిఏ అధికారులు. ఇక ఫ్యూచర్ సిటీతో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కల్పించడంతో పాటు వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తే ఆ ప్రాంతంలో రియాలిటీ రంగం వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ సిటీకి ఒక న్యూ సిటీని తయారు చేయటం అవసరమే. ఎందుకనంటే ఇవాళ రోడ్స్ సరిపోవట్లేదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఏరియాస్లో చూస్తే ఏ రోడ్డు చూసినా కూడా విపరీతమైన ట్రాఫిక్. ఎందుకంటే రోడ్స్ కంటే అట్లా డ్రైనేజ్ సిస్టమ్, స్టోమ్ వాటర్ సిస్టమ్ కంటే ఇవాళ విపరీతమైన పబ్లిక్ ఉండటం, విపరీతమైన ఫ్లాట్స్ కానీ విపరీతమైన మరి హౌసెస్ ఉండటంతో ఏమైనా ప్రతి ఏ రోడ్డు చూసినా కూడా ట్రాఫిక్ అవ్వడం జరుగుతుంది. అటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిజినెస్ అవర్స్లో కానీ ఎక్కువ కూడా ఈ ఆఫీసులకు వెళ్ళే టైంలో కూడా ఎక్కువగా బిజీ అవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయడం హర్షణీయమే. గతంలో హైటెక్ సిటీ నిర్మాణం, ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందో అదే పద్ధతిలో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోనూ అభివృద్ధి జరుగుతుందనే అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్.